సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మనకు దైనందిన జీవితంలో రీసెంట్ యాక్టివిటీస్ మీద మనకు ప్రధానంగా క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. మనకు గతంలో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. చంద్రయాన్, మంగళయాన్, ఆస్ట్రోసాట్ మూడింటికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడు. మీన్స్ మనకి ఇక్కడ పేరులో కనిపిస్తున్నటువంటి పదాలు, అంటే ఇక్కడ సిలబస్లో కనిపిస్తున్నటువంటి పేర్లు, వాటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మీద కూడా మనల్ని క్వశ్చన్ అడుగుతున్నట్టుగా చూస్తున్నాం. మరి ఈ సందర్భంలో చంద్రయాన్ అనేది చంద్రుడికి సంబంధించిన ప్రోగ్రామ్ అని అందరికీ తెలిసిందే. మరి ఆదిత్య L1 అనేసరికి ఆదిత్య అనేటటువంటి పేరు ఎవరికి ఉంది అంటే సూర్యుడికి ఉంది. కాబట్టి సూర్యుడిని అధ్యయనం చేసేటటువంటి ఒక మిషన్గా మనము ఆదిత్య L1 మిషన్ని చెప్తాం. మరి ఇందులో L1 అంటే ఏంటి అంటే అదొక ప్రత్యేకమైనటువంటి బిందువు అని. దీంట్లో ఆర్బిట్స్ అనేవి భూమి చుట్టూతో పరిభ్రమిస్తూ ఉంటాయి. మరియు భూమి మరియు సూర్యుడికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి ప్రత్యేక ప్రాంతాలుగా మనం L1 బిందువులను చూస్తాం. సో ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇది భూమి చుట్టూతో తిరగకుండా ఆ బిందువు చుట్టూతో పరిభ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడికి మనం చేపట్టినటువంటి మొదటి ప్రోగ్రామ్ ఆదిత్య L1 అండి. L1 ప్రోగ్రామ్ అంటే L1 పాయింట్ వద్దకు చేసినటువంటి మొదటి ప్రయోగం మనకు ఆదిత్య L1గా కనిపిస్తుంది. ఇక మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాల్లో కూడా మన యొక్క పాత్రను చూపించుకోవడం కోసం గగన్యాన్ మిషన్ని చేపడుతూ ఉన్నాం. ఇలా ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు ఆ ప్రత్యేకతల మీద మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఇక AI మరియు IT అండ్ ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఈ టాపిక్లో ప్రధానంగా మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటటువంటి కాన్సెప్ట్ చెప్పుకున్నాం. వీటి మీద మనకు ప్రధానంగా క్వశ్చన్స్ పడతాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటి, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ మరియు మెటావర్స్, ఇవి మూడింటికి కూడా సిమిలారిటీస్ ఉండేటటువంటి విషయాలు కాబట్టి వీటిని చూస్తాం మనం. తర్వాత డిఫెన్స్ టెక్నాలజీలో మనకు ప్రధానంగా మిస్సైల్స్ మరియు నౌకలకు సంబంధించి యుద్ధ నౌకలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. బయోటెక్నాలజీ విషయానికి వచ్చేసరికల్లా క్లోనింగ్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వ్యాక్సిన్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు. అదేవిధంగా మనకు కొన్ని బీటీ క్రాప్స్ అని మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ అంటాం వీటిని, జన్యు పరివర్తిత మొక్కలు మరియు జన్యు పరివర్తిత జంతువులు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీటిని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. వీటితో పాటుగా మనకు మిగిలినటువంటి సిలబస్ను ఒకసారి చూస్తే రైట్, ఎమర్జింగ్ టెక్నాలజీస్లలో 5G, 6G, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, వీటి యొక్క ప్రధాన ఉద్దేశాలు మరియు ప్రధానమైనటువంటి లక్ష్యాల మీద